హాయ్, వెల్కమ్ టు మా గల్ఫ్. ఎప్పటిలాగే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే బంగ్లాదేశ్ నిరసన సేగలు యుఏఈకి తాకాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు 57 మంది వరకు బంగ్లాదేశీయులు అరెస్టు అయినట్లు వార్తలు వస్తున్నాయి. వీటి వివరాలను ఇవాళ మనం పరిశీలిద్దాం. బంగ్లాదేశ్లో ప్రస్తుతం విద్యార్థులు అలాగే నిరుద్యోగులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. దీనికి కారణం పెద్దదే ఉంది. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు అక్కడి ప్రభుత్వం 30% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు అలాగే నిరుద్యోగులు నిరసనలు తెలుపుతున్నారు. వారి కుటుంబాలకు రిజర్వేషన్లు ఇస్తే తమకు అన్యాయం జరుగుతుందని వారి వాదన. అయితే ఈ నిరసన కార్యక్రమాలు యుఏఈలో కూడా కొంతమంది బంగ్లాదేశీయులు చేయడం జరిగింది. ఈ తరుణంలోనే 3 బంగ్లాదేశీ యువకులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అలాగే అక్రమంగా యుఏఈలో చొరబడ్డ 54 మందిని కూడా జైల్లో వేయడం జరిగింది. ఈ తరుణంలోనే ఈ కేసులో అబుదాబి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బంగ్లాదేశ్ యువకుల అయిన 3కి లైఫ్ లాంగ్ జైలు శిక్ష వేయడం జరిగింది. అలాగే అక్రమంగా చొరబడ్డ మరో 54 మందికి 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష వేశారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని యుఏఈ హెచ్చరించింది. ఈ సంఘటన నేపథ్యంలో ఇండియా నుంచి వచ్చి యుఏఈలో పనిచేసే భారతీయులు ఇలాంటి సంఘటనలకు దూరంగా నిరసన కార్యక్రమాలు జరిగితే ఆమడ దూరంలో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనం లైఫ్ను ముందుకు సాగించగలుగుతాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేసి మాకు సపోర్ట్గా నిలవండి.